ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే, కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన నష్టమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. ఉన్న ఉద్యోగం పోవచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు పోవచ్చు, నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలేసి ఉండవచ్చు. సరిగ్గా అప్పుడే నిరాశ పడకు. ఇంకా నీవు మిగిలే ఉన్నావు అనే విషయం మర్చిపోకు. తిరిగి మొదలుపెట్టు, విజయం నీదే. నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ ఆత్మవిశ్వాసంలో మీ రోజుని ప్రారంభించండి. ఈరోజు అంతా ఉల్లాసంగా ఉండండి. ఉద్యోగం లేని మగాడికి, పిల్లలు లేని ఆడదానికి, వృద్ధాశ్రమంలో వదిలేయబడిన వృద్ధుడికి మాత్రమే జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. రాసిన రాతకి, చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. కొన్ని చోట్ల మనం ఉంటే విలువ, మరికొన్ని చోట్ల మనం లేకుండానే విలువ. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించండి. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునేవారికి అసలు ప్రశ్న అడగడం కూడా పెద్ద తప్పే. ఈ రోజుల్లో క్యాష్ ఉంటే క్యారెక్టర్తో పని లేదు, మనీ ఉంటే మనుషులతో పని లేదు, ధనం ఉంటే దైవంతో పని లేదు. మీ బాధలను భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పి ఏడవండి. ఎందుకంటే ఆయన మాత్రమే దాన్ని ఎవరి దగ్గర చెప్పి నవ్వుకోడు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాళ్ళలాగా ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు.